చెప్పండి మాకు మరింత చాలా స్ఫూర్తినిస్తాయని మరొకమారు ఈ ఆడిటోరియంలో ఉన్న అందరినీ ప్రార్థిస్తూ తర్వాతి పాట చెప్పండి మాకు మరింత చాలా స్ఫూర్తినిస్తాయని మరొకమారు ఈ ఆడిటోరియంలో ఉన్న అందరినీ ప్రార్థిస్తూ తర్వాతి పాట. ఇలాంటి ప్రభుత్వాలు ఇంకా ఎంతో కాలం పరిపాలించాలని కోరుకుంటున్నారు. జర్నలిస్టుల పాలిట ఆశాకిరణం రేవంత్ రెడ్డి అంటూ చాలామంది నినాదాలు చేయడం సంతోషకరమైన రోజు ఎప్పుడూ లేదని జర్నలిస్టులు ఆనందం చేస్తున్నారు. మన మొదటి కోరిక చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పోటీ పడవద్దు, జవహర్లాల్ నెహ్రూ సొసైటీలకు వచ్చింది మాకు రాలేదు అనే బాధ వద్దు. 18 సంవత్సరాలు 2 దశాబ్దాలు డబ్బులు కట్టి గవర్నమెంట్కి డబ్బులు పెట్టి కోట్ల రూపాయలు కట్టి ఎదురు చూస్తూ 5-6 చచ్చిపోయారు, కుటుంబాలు చచ్చిపోయారు. అందుకని పోటీ పడబాకండి. మనం ఈ గవర్నమెంట్ వచ్చి 72 మంది చనిపోయారు. సో అందువల్ల వీరికి పోటీ పడి ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మాకెప్పుడు అనబాకండి. కొద్దిగా టైం ఇవ్వండి. నెక్స్ట్ 5-6 వేల మందితో జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్త ఒక సభ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని మాకు ఒక సానుకూల ప్రకటన చేయండి అని అడుగుతాం. అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు. వీరు కాకుండా ఇంకా హైదరాబాద్లో దాదాపు ఒక 3,000 మంది జర్నలిస్టులు దాదాపు 5, 6, 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి అంత ఒత్తిడి జిల్లా కేంద్రాల్లో లేదు. నేను పరిశీలించిన దాంట్లో హైదరాబాద్లో ఉన్నంత ఒత్తిడి జిల్లా కేంద్రాల్లో లేదు. జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి మండల కేంద్రాల్లో పనిచేస్తున్న వారిది కూడా పెద్ద ఒత్తిడి లేదు. ఎందుకంటే ఆల్టర్నేట్స్ ఉన్నాయి. హైదరాబాదులోనే ఇబ్బంది, స్థలం ఎక్కడా అనేది ఆలోచన చేయాల్సి ఉంది. వీటి మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అభిప్రాయాన్ని, రెవెన్యూ మంత్రి గారు అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. కానీ ఇంతకన్నా పెద్ద సభ, 4 గంటల సభ ఈ నెలాఖరులో జరగబోతుంది. ఆ లోపు మేము 10 సంవత్సరాల నుంచి, 8 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఆలస్యమైందని భావిస్తున్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీ వారికి 2 మాసాలు గవర్నమెంట్కి దొరికిన సమయం. వరుసగా అసలు నుంచి కొంత 1/4, 1/3 కొంత పే చేయటం ద్వారా మొత్తం కుటుంబాన్ని తల్లిదండ్రులతో సహా దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు సంతోషించి చెప్పారు. ఎక్సర్సైజ్ చేశాము. కానీ 25,000 జర్నలిస్టు కుటుంబాలకి 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది నేను సానుకూలంగా ఎందుకు లేనంటే, మన వాళ్ళు మొత్తము పనిచేసిన రోజుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులు అంగీకరించిన రోజుల్లో 16 కోట్లకు మించలేదు. 16 కోట్లకు మించలేదు. ముఖ్యమంత్రి గారిని అడిగి దీన్ని కొంత పెంచడం ద్వారా ఇప్పుడున్న స్కీమ్నే మరో రకంగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరో ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా మాటలతో కాకుండా చేతలతో మీడియా మిత్రులకి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నామో చేసి చూపిస్తామని ఆనాడు అనేక ఎన్నికల సభలో చెప్పిన మాట వాస్తవం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు చెప్పినట్లు అన్న మాట ప్రకారం 18 సంవత్సరాల చిరకాల వాంఛ ఈనాడు నా జర్నలిస్టు సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్బలంతో, సహకారంతో అనేక పర్యాయాలు శ్రీనివాసరెడ్డి గారు, ఈ సంఘ ప్రతినిధులు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూర్చొని క్షుణ్ణంగా దీని మీద చర్చించడం జరిగింది. ఆ టైం ఈనాడు వచ్చింది. మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈనాడు మీ అందరినీ
వెనక చెప్పేది లక్షాధికారులు చేస్తున్నామని. లక్షాధికారులు కాదు, ఈనాడు దీంట్లో సుమారు 1105 మంది సభ్యులు, పెద్ద కోటేశ్వరులు మీరంతా. నాటి లక్షాధికారులు కాదు, మీరంతా ఈనాడు కోటేశ్వరులు. కోటేశ్వరులని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది.